హలో వెల్కమ్ టు పిఎస్ఆర్వి. ఈరోజు వీడియో వచ్చేసి మా జర్నీ వీడియో. హైదరాబాద్ టు యూఎస్ఏ జర్నీ ఎలా జరిగిందో ఉంటుంది. లాస్ట్ వీడియోలో హైదరాబాద్ మరిది వాళ్ళ ఇంటికి వచ్చాము, అప్పుడే చెప్పాను నెక్స్ట్ వీడియో మా జర్నీ ఉంటుందని చెప్పేసి. ఈ వీడియోనైతే ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఫస్ట్ టైం పిల్లలు నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాము. నాకు కూడా కొంచెం యాంగ్జైటీగా ఉంది, ప్లస్ భయంగా ఉంది, నాకేం తెలుస్తుందో తెలియదు అని చెప్పేసి. సో ఇక 12th నైట్ 11:30కి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మా మరిది వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఇంకొక మరిది కూడా వచ్చారు, ఊరు నుంచి అన్నయ్య వచ్చారు. సో లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. ఎయిర్పోర్ట్కి కొంచెం ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. 13th ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్లైట్ అయితే 12:30కి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా ముందుగా వెళ్తే బాగుంటుందని ముందే వెళ్ళాము. ఇక వెళ్ళగానే లగేజ్ అంతా దించేసుకొని అందరం అక్కడ కొద్దిసేపు నుంచున్నాము. 9 బ్యాగ్స్ నేను ఒక్కదాన్నే క్యారీ చేయలేనని చెప్పేసి పోర్టార్ హెల్ప్ తీసుకుంటున్నాను. మా వాళ్ళు పోర్టార్ని మాట్లాడేశారు. సో ఇక వాళ్ళు లగేజ్ తీసుకొని చెక్ ఇన్ వరకు వచ్చి లగేజ్ వేసిన తర్వాత వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి. సో కొద్దిసేపు మాట్లాడాక ఇక చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నాను. చెక్ ఇన్ లోపలికి వెళ్ళేప్పుడే పాస్పోర్ట్ చెకింగ్ ఉంటుంది. పాస్పోర్ట్స్ చెక్ చేసి ఫ్లైట్ టికెట్స్ అవి చూసి లోపలికి పంపిస్తారు. సో నేను ఇక పాస్పోర్ట్స్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, ఈజీగా ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి. చెక్ ఇన్ దగ్గర మనకు బ్యాగ్స్ వెయిట్ అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి బోర్డింగ్ పాస్లు ఇస్తారు. నేను 23 kgsవి 6 బ్యాగ్స్, క్యాబిన్ బ్యాగ్స్ 3 ఉన్నాయి. 2 బ్యాగులు చెక్ ఇన్లో వేశాను, ఒకటి నా దగ్గర ఉంచుకున్నాను. నాకు హ్యాండ్ బ్యాగ్ ఒకటి, మా అబ్బాయిది బ్యాక్ ప్యాక్, 7 kgs క్యాబిన్ బ్యాగ్ ఒకటి, మా దగ్గర ఉన్న లగేజ్ అన్నమాట. మిగతావన్నీ చెక్ ఇన్లో వేశాను. సో ఇక చెక్ ఇన్ దగ్గరే మనకు బోర్డింగ్ పాస్లు ఇచ్చేస్తారు. నాకు హైదరాబాద్ టు డోహా, డోహా టు యూఎస్ఏకి 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చారు. హైదరాబాద్లోకి గేట్ నెంబర్ ఇచ్చారు కానీ డోహాలోకి గేట్ నెంబర్ అయితే ఇవ్వలేదు. దాని తర్వాత ఇమ్మిగ్రేషన్లోకి వెళ్తే ఇమ్మిగ్రేషన్ దగ్గర మన పాస్పోర్ట్స్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి ఫేస్ అవి చెక్ చేస్తారనమాట. ఇమ్మిగ్రేషన్ అయ్యాక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అయ్యాక ఇక గేట్ నెంబర్ చూసుకుంటూ గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయాలి. ఈ గేట్ దగ్గరికి వచ్చే దారిలో షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. షాప్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ షాపింగ్స్ అన్నీ చూసుకుంటూ గేట్ దగ్గరికి వచ్చేసాము. మా గేట్ నెంబర్ వచ్చేసి 130. ఇంక అక్కడ వెయిట్ చేసాము. దాని తర్వాత ఫ్లైట్కి ఒక 1 అవర్ ఉంది అనగా ఇక ఇండిగో దగ్గరికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేసి ఇలా బస్సులో మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు. మేము హైదరాబాద్ టు డోహా ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకున్నాము. నైట్ టైము పిల్లలకు నిద్ర వస్తుందేమో, వాళ్ళు పడుకుంటే ఎలా చేయాలనుకున్నాను, కానీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కే వరకు అస్సలు పడుకోలేదు. ఫ్లైట్ ఎక్కాక పిల్లలకి చెవిలో కాటన్ అది పెట్టానండి, నేను కూడా పెట్టుకున్నాను. నేనైతే కాటన్ మర్చిపోయాను, నా పక్కన ఆంటీ ఉంటే అడిగితే ఆవిడ ఇచ్చారు. సో ఇక కొద్దిసేపు ఒక 10 to 15 minutes ఫ్లైట్ స్టార్ట్ అవగానే అలా చూస్తూ ఇక పిల్లలు పడుకుండిపోయారు. ఎర్లీ మార్నింగ్ టైం అయ్యేసరికి పిల్లలకి బాగా నిద్ర వచ్చేసింది. ఇక పిల్లలిద్దరితో నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి నేను ఒక 15 minutes అలా పడుకునేసి ఇక లేచానండి. మధ్యలో ఎయిర్ హోస్టర్స్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్లోకి పాలక్ శాండ్విచ్, జ్యూస్ ఇచ్చారు, సాల్టెడ్ నట్స్, ఇంకా కుకీస్ ఇచ్చారు. ఇక ఎయిర్ హోస్టర్స్ని పిల్లల దగ్గర ఉండమని చెప్పి బ్రష్ చేసుకొని వచ్చాను. మా పాప కూడా లేచి బ్రష్ చేసుకుంది. కొద్దిగా శాండ్విచ్ తిన్నామండి. పిల్లలు నిద్ర మంపుగా ఉన్నారు. మా అబ్బాయి అయితే లేచి బ్రష్ చేసుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక డోహాలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇక ఫ్లైట్లో నుండి వచ్చి బస్సులో ఎక్కి కూర్చున్నామండి. పిల్లలు అసలు నిద్ర మత్తులోనే ఉన్నారు.
డోహా ఎయిర్పోర్ట్లోకి రాగానే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ అవ్వగానే ఇక గేట్ నెంబర్ ఇవ్వలేదు కదా, నేను అక్కడ ఒక అతన్ని హెల్ప్ అడిగాను గేట్ నెంబర్ ఇవ్వలేదు అని. స్కానర్లో మీ బోర్డింగ్ పాస్ని స్కాన్ చేయండి, గేట్ నెంబర్ తెలుసుకోవచ్చు అని చెప్పాడు. నేను స్కాన్ చేయబోతుంటే మరలా అతనే వచ్చి నేను హెల్ప్ చేస్తానని చెప్పి స్కాన్ చేశాడు, గేట్ నెంబర్ తెలిసింది. సో ఇక గేట్ దగ్గరికి వచ్చేసాను. మామూలుగా వెయిటింగ్ టైం వచ్చేసి 2 hours 40 minutes అనమాట. 1 hourలో గేట్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నాము. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా వాషింగ్టన్ డీసీ వెళ్తున్నారన్నమాట ఫస్ట్ టైం. ఇక కొద్దిసేపు అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. ఇక ఫ్లైట్ టైంకి 1 hour ముందు గేట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఖతార్లోకి వెళ్తున్నాము. డోహా నుండి యుఎస్ వెళ్ళడానికి ఖతార్ ఎయిర్లైన్స్ తీసుకున్నాము. 2023 June 5th మా వారు యుఎస్ వెళ్ళారు. మేమందరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చాము. ఆయన చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక బాయ్ చెప్తుంటే పిల్లలైతే బాగా ఏడ్ చేశారు. మామూలుగా ఎయిర్పోర్ట్కి వస్తుంటేనే కారులో నేను యుఎస్ వెళ్తున్నాను, మీరు గొడవ చేయకుండా బాగా చదువుకోవాలి, నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీకు టికెట్స్ బుక్ చేస్తాను, మీరు కూడా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని రావాలి అని చెప్పినప్పుడు ఓకే ఓకే అన్నారు. కానీ చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్తుంటే ఇక బాగా ఏడ్ చేశారండి. మా పాప అయితే ఈ 1 yearలో ఆయన గుర్తొచ్చినప్పుడల్లా వీడియో కాల్ మాట్లాడినప్పుడల్లా డాడీ నాకు టికెట్స్ బుక్ చేయి, పాస్పోర్ట్ వచ్చింది అని చెప్పి ఏడ్చేది. సడన్గా ఏడ్చేది డాడీ డాడీ అని చెప్పి. ఇక అలా 1 year అయిపోయింది. ఇప్పుడు June 13th మాకు టికెట్స్ బుక్ చేశారు. ఏప్రిల్లో టికెట్స్ బుక్ చేశారు. సో ఇక ఈ 3 months షాపింగ్స్ అది చూసుకున్నాము. పిల్లలు కూడా చాలా హ్యాపీ అన్నమాట, ఇక డాడీ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి. అలా ఇప్పుడు జర్నీ అయిపోతుంది. ఖతార్లోకి ఎంటర్ అవగానే పిల్లలకు బాగా నచ్చింది. హెడ్ ఫోన్స్, ఇక స్క్రీన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్స్లో గేమ్స్ ఆడుకుంటూ మ్యూజిక్ వింటూ బాగా ఎంజాయ్ చేశారు. ఫ్లైట్ స్టార్ట్ అయిన 1 hourకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. రాజ్మా రైస్, చికెన్, బ్రెడ్ ఇచ్చారు, జ్యూస్, ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారు. అప్పటి వరకు ఫుడ్ చాలా తక్కువ తిన్నాము. మేము ఇండిగోలో కూడా ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు, పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు, అది కాక నైట్ టైము. ఇక ఇప్పుడు బాగా ఆకలేసినట్టుంది. బ్రేక్ఫాస్ట్ తినేసామండి, ముగ్గురం బ్రేక్ఫాస్ట్ తినేసాము. బ్రేక్ఫాస్ట్ తిన్నాక నేను పడుకోండి అని చెప్పినా కూడా అస్సలు పడుకోలేదు. నాకైతే నిద్ర వస్తుంది, కానీ వాళ్ళు మాత్రం గేమ్స్ ఆడడం ఇంకా వీడియోస్ చూస్తూ ఉన్నారు. 1 hourకి ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఏదో ఒకటి స్నాక్స్ అని చెప్పి డ్రింక్స్ అని చెప్పి ఇస్తూనే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేసాక కొద్దిసేపటికి ఇలా చీజీ పిజ్జాలా ఉంది, ఇది ఒకటి ఇచ్చారు హాట్గా, చాలా బాగుంది. మామూలుగా ఫ్లైట్లో ఫుడ్ అంటే ఎలా ఉంటుందో మనం తింటామో తినలేమో అని చెప్పి అనుకున్నాం, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా నచ్చింది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. బ్రేక్ఫాస్ట్ చేశాక కొద్దిసేపటికి పడుకున్నాము, చాలాసేపు పడుకున్నాము. ఇక ఎంతసేపు పడుకున్నామని కూడా తెలీదు, ఆటోమేటిక్గా మొబైల్లో టైం చేంజ్ అయిపోయింది. ఎయిర్ హోస్టర్స్ వచ్చి లంచ్ అని చెప్పి లేపారు. ఇక వెజ్ నాన్ వెజ్ ఏది కావాలని చెప్తే బ్రేక్ఫాస్ట్లోకి నాన్ వెజ్ చేసాం కాబట్టి వెజ్ లంచ్ ఆర్డర్ చేసాము. రైస్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కేక్ పీస్, బ్రెడ్, ఇంకా ఫ్రూట్స్, డ్రింక్ ఇచ్చారు. ఇక లంచ్ చేసేసాము. ఇక పిల్లలు ఈ విండో పైన గ్లాస్ ఉంటుంది కదా, అది తీసి బయట చూస్తున్నారు. మేఘాలు తప్పించి ఏం కనిపించట్లేదు. కొద్దిసేపు వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. మ్యాప్లో ఇక్కడ స్క్రీన్ పైన మ్యాప్ ఉంటుంది, ఇంకా మ్యాప్లో చూసుకోవచ్చు మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళాము, ఇంకా ఎంత డిస్టెన్స్ వెళ్ళాలని చెప్పేసి. ఇంకా 6 hours, 5 hours, 4 hours అని చూస్తూనే ఉన్నాము. మరలా కొద్దిసేపు పడుకున్నాము. ఇక 1 hourలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందనగా లేచాము. అప్పుడు ఇంక ఇలా సిటీ కనిపిస్తుంటే పిల్లలు అమ్మ యుఎస్ వచ్చేసాము, డాడీ వచ్చే ఉంటాడు అని చెప్పి నాతో చెప్తున్నారు. ఇక ఫైనల్గా వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండింగ్ కానీ చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఈ ఫ్లైట్ జర్నీని. మా అమ్మాయి అయితే 6 months పాప అప్పుడు బెంగళూరు నుండి విజయవాడ వెళ్ళాము. మా అబ్బాయి అయితే అసలు ఫ్లైట్ జర్నీ ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వరకు వచ్చేంత వరకు నేను వీడియో ఏం తీయలేదు, అంటే ఫ్లైట్లో నుండి ఇక బస్సులో ఎక్కేసాము. బస్సు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తుంది.
ఇక నడుచుకుంటూ వచ్చేస్తే డైరెక్ట్గా ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వచ్చాము. చాలా లైన్లు ఉన్నాయి, చాలా క్యూ ఉంది. ఒక 2-3 అవర్స్ పడుతుందేమో అనుకుంటూ లైన్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఒక తెలుగు ఆవిడ పరిచయం అయింది. ఈవిడని నేను ఫ్లైట్లోనే చూశాను కానీ మాట్లాడలేదు. మేరీల్యాండ్లో ఉంటారట. ఇక మొబైల్కి అసలు సిగ్నల్ లేదండి. ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది, ఎయిర్పోర్ట్లో కనెక్ట్ చేద్దామంటే అది ఏ నేమ్తో ఉందో అర్థమవలేదు. చాలా అందరూ మొబైల్ డేటా వైఫై ఆన్ చేస్తారు కదా, ఇక అందరి నేమ్స్ వస్తున్నాయి. నాకు ఏదో అర్థం అవ్వలేదు. ఇంక ఈవిడికి చెప్తే కనెక్ట్ చేశారు కానీ అసలు సిగ్నల్ రాలేదండి, అసలు సిగ్నలే లేదు. సో ఇక నాకు ముందున్నారు, ఆవిడది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిపోగానే కొంచెం వెయిట్ చేయండి, నేను ఫస్ట్ టైం వస్తున్నాను, లగేజ్ అది కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఓకే అని చెప్పారు. ఆవిడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అవగానే మా కోసం వెయిట్ చేస్తానని చెప్పింది. నిజంగా చాలా హెల్ప్ చేశారండి. ఆవిడది అయిపోగానే మాది కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాము. తను మా కోసం వెయిట్ చేసి ఈ బ్యాగేజ్ అంతా తీయడానికి హెల్ప్ చేశారండి. నా వల్ల అసలు అవ్వలేదు. తనే 2-3 బ్యాగులు తీసేశారు. తర్వాత ఇద్దరం కలిసి తీసాము. నా మొబైల్లో సిగ్నల్ లేదు. ఇక ఆవిడే ఫోన్ ఇచ్చారు. మా వారికి ఫోన్ చేసుకున్నాను, ఆయన బయట అవుట్ సైడ్ ఉంటారు కదా. సో ఇక ఈ లగేజ్ అంతా నా వల్ల అవ్వదని చెప్పి పోర్టర్ హెల్ప్ తీసుకున్నాను. పోర్టర్ని మాట్లాడేసుకొని లగేజ్ పెట్టేసుకొని వెళ్తున్నాను. వీడియో ఆన్ చేసుకొని పోర్టర్ వెనక వెళ్తూ ఉన్నాను. పిల్లలు నా పక్కనే ఉన్నారు. ఇంకెక్కడ కనిపిస్తాడా ఈ మూమెంట్ని వీడియో తీయాలి అని చెప్పేసి బ్లూ కార్ తీసుకున్నాడు. సో బ్లూ కార్ ఎక్కడుందని పిల్లలు ఎతుకుతున్నారు. సడన్గా ఇంకా వచ్చి పిలిచాడు. ఇంకా అందరం చాలా హ్యాపీ అండి. చూసారు కదా, మా పాప అయితే చాలా హ్యాపీ. ఇక మా అబ్బాయి కూడా హ్యాపీయే కానీ తండ్రి కూతురికి కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంటుంది. సో అలాగనమాట. మా వారి యూఎస్లో కార్ తీసుకునేటప్పుడు డాడీ ఓపెన్ టాప్ తీసుకో డాడీ అని చెప్పి అడిగింది. ఇండియాలో ఓపెన్ టాప్లో వెళ్ళకూడదంటే జస్ట్ ఒక 1 మినిట్ నుంచున్నా చాలు అని అడిగింది. సో ఇక రాగానే ఓపెన్ టాప్లో ఒక 1 మినిట్ అయితే నుంచున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చారు. లగేజ్ అంతా ఒక దాంతో సరిపోతుందో లేదో అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట. ఇంకా లగేజ్ అంతా సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. చాలా టెన్షన్ పడ్డారంట డోహాలో ఫ్లైట్ ఎక్కామో లేదా అని చెప్పేసి. ఎందుకంటే నా ఫోన్ అసలు సిగ్నల్ లేదండి. ఇంకా ఫోన్ సిగ్నల్ లేకపోతే కాంటాక్ట్ ఉండదు కాబట్టి భయపడతారు కదా. ఇక పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పోర్టల్లో చెక్ చేస్తూ ఉంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిపోయినట్టు తెలిసిపోయిందని చెప్పి ఇంకప్పుడు అమ్మయ్య అనుకున్నానని చెప్తున్నారు. ఇక మాట్లాడండి ఇంటికి వచ్చేసాము. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నాకు లైఫ్లో ఒక మంచి మెమరీ అండి ఈ వీడియో. ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ PSRV. థ్యాంక్ యూ.